నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇటీవల వరుస వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం రేపింది. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో గంజాయి తాగుతూ ఇద్దరు విద్యార్థులు సిబ్బందికి పట్టుబడ్డారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాంపస్లోని బాయ్స్ హాస్టల్ బిల్డింగ్పై గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ విద్యార్థులు మహారాష్ట్ర నుండి గంజాయి తీసుకువచ్చినట్లు సమాచారం. పటిష్ట భద్రత ఉండే క్యాంపస్లోకి గంజాయి ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రముఖ విద్యా కేంద్రమైన బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి పట్టుబట్టడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. హిందుత్వాన్ని చాటి చెప్పే రామకృష్ణ విద్యాలయం గత కొన్నేళ్లుగా తన ఉనికిని కాపాడుకుంటూనే ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. తద్వారా విద్యార్థులు హిందుత్వం, దేశభక్తి నేర్చుకుని మంచి మార్గంలో నడుస్తున్నారని ఆయన తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించి ఇందూరు నగరానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో 32వ రామకృష్ణ విద్యాలయ వార్షికోత్సవ ఉత్సవాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, హిందుత్వాన్ని చాటి చెప్పే రామకృష్ణ విద్యాలయం గత కొన్ని సంవత్సరాలుగా రాణిస్తోందని అన్నారు. తద్వారా విద్యార్థులు హిందుత్వం, దేశభక్తి, విద్య ప్రత్యేకంగా నేర్చుకుని మంచి మార్గంలో నడుస్తున్నారని ఆయన తెలిపారు. అందుకే ఎందరో విద్యార్థులు నేడు ఉన్నత పదవులు అధిరోహించారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రామకృష్ణ విద్యాలయ యాజమాన్యానికి అర్బన్ ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకా రాబోయే రోజుల్లో ప్రత్యేక శ్రద్ధతో చదివి ముందుకు రాణించాలని తాను దీవిస్తున్నట్లు చెప్పారు. వచ్చే 10వ తరగతి పరీక్షల సందర్భంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి శ్రద్ధతో చదువుకోవాలని ఆయన సూచించారు. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితేనే మన ఇందూరు నగరానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిన వారమవుతామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ 10 గ్రేడ్ మార్కులు సాధించి తమ వంతు కృషి చేయాలని ఆయన అన్నారు. అందుకు ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ధన్పాల్ సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శశిరేఖ శ్రీనివాస్, కరెస్పాండెంట్ మధు, మాధురి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గాంధీ ఆడిటోరియంలో రామకృష్ణ విద్యాలయం 32వ వార్షికోత్సవ సందర్భంగా మన హిందుత్వానికి దగ్గర, మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుకున్న అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ స్కూల్లో విద్యతో పాటు మన హిందుత్వము, మన కల్చరు మరియు ఆటలు, ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి
వాళ్ళు ఆ విధంగా దేశంలో ముందుకు అంటే దేశ అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళు పిల్లలకు కల్చర్ నేర్పడం జరుగుతుంది. ఇక్కడ రామకృష్ణ విద్యాలయం అంటేనే నిజాం హిందూ నగరంలో ఒక హిందుత్వంకు సంబంధించిన స్కూల్ అని ఒక మంచి పేరుంది. వారి కార్యక్రమాలు భవిష్యత్తులో మున్ముందు ఇంకా పెద్ద ఎత్తున జరగాలని తప్పకుండా ఆ స్కూల్ యాజమాన్యం, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అందరికి చాలామందికి ఇన్స్పిరేషన్, వారికి నా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి, పిల్లలకు మరియు ఈ నెల 28వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు సర్వం సిద్ధమయ్యాయి. నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని, పరీక్షకు గంటకు ముందే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలని సూచించారు. ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకపోతే ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్స్ తీసుకొని పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు. ఈ నెల 28వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో సర్వం సిద్ధం చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రఘురాజ్ తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీ నుండి మార్చి 19వ తేదీ వరకు జరిగే పరీక్షలకు జిల్లాలో 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. జిల్లాలో మొత్తం 35,346 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 14,965 మంది, 2,399 మంది వొకేషనల్ విద్యార్థులు హాజరు కానున్నారని ఆయన అన్నారు. రెండవ సంవత్సరం రెగ్యులర్ జనరల్ విద్యార్థులు 13,986 మంది, ప్రైవేట్ 1,804 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం వొకేషనల్ రెగ్యులర్ 1,999 మంది విద్యార్థులు, ప్రైవేట్ 193 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. ఉదయం 8:30 వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. ఇతర ఏ పత్రాలను, కాగితాలను కూడా అనుమతించబోమని ఆయన అన్నారు. పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని ఆయన అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి చేరుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు టీఎస్ఆర్టీసీ బస్సులు నడపడానికి ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించడం జరుగుతోందని ఆయన అన్నారు. బాలికల విద్యపై అందరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉందని బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో అభయ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 25 లక్షల వ్యయంతో నిర్మించిన సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సైన్స్ ల్యాబ్ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నతనం నుండి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినులకు సూచించారు. ప్రాథమిక విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. గురుకుల పాఠశాలలో అదనపు తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణానికి 60 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. చిన్నతనం నుండి చక్కటి క్రమశిక్షణ అలవర్చుకుంటే భవిష్యత్తులో రాణిస్తారని ఆయన అన్నారు. అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో విద్యకు ఎనలేని ప్రాధాన్యత ఉందని అన్నారు. అందుకే గ్రామీణ ప్రాంతంలో ఏర్పడిన గురుకుల పాఠశాలలో తమ వంతుగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. బాల్యం నుండి ఏకాగ్రత, క్రమశిక్షణ, పట్టుదల కలిగి ఉండటం లక్ష్యం నిర్దేశించుకున్నట్లయితే భవిష్యత్తులో జీవితంలో స్థిరపడతారని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఉపాధ్యక్షురాలు రజితా యాదవ్, ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, సొసైటీ చైర్మన్ నారాయణ చౌదరి, కాంగ్రెస్ నాయకులు బిల్లా రామ్మోహన్, బంజు కామప్ప, శంకర్ నాయుడు, గంగాధర్, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీ ప్రిన్సిపల్ గారు మీరు ఇట్లా అందరు ప్రిన్సిపల్ ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుపడేది. అదేవిధంగా ఇప్పటి వరకు చక్కగా మాట్లాడిన
బాలచందర్ గారికి పెద్దలు, అదేవిధంగా వారు మనకు ఏదైతే సహాయం చేస్తూ ఉన్నారో అభయ ఫౌండేషన్ వారికి, అదేవిధంగా గతంలో మా భక్త గత ప్రభుత్వాలు పిల్లల భవిష్యత్తుని వదిలేసి పట్టించుకోకుండా, అకామిడేషన్ ఉండడానికి లేకుండా, క్లాస్ రూమ్ లేకుండా కేవలం స్కూల్స్ అని చెప్పుకున్నాడు తప్ప అవన్నీ బాధలు చూసి మరి వాళ్ళ ఫౌండేషన్ అభయ ఫౌండేషన్ వారు చాలా చక్కగా మనకు 30-35 లక్షలతో మీకు ఉండడానికి కానీ క్లాస్ రూమ్లు కానీ కట్టించినందుకు మరొకసారి మీ అందరి తరఫున మాకు కేవలం చదివే కాదు, దేశంలో విద్యార్థి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలం చెందిందని జాగో తెలంగాణ ఎస్డీఎఫ్ కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. అలాగే రైతు వ్యతిరేక విధానాలను కేంద్రం అవలంబిస్తోందని ఆరోపించారు. దేశ ప్రజా సంక్షేమాన్ని తప్పుదోవ పట్టిస్తున్న కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానాలను ఖండిస్తున్నట్లు జాగో తెలంగాణ ఎస్డీఎఫ్ కన్వీనర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యార్థి నిరుద్యోగ సమస్యలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అలాగే రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తోందని ఆరోపించారు. దేశంలోని మహిళల హక్కులకు భద్రత కరువైందని పేర్కొన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ అబద్ధపు ఫేక్ న్యూస్లను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధికి యువతే ప్రధాన కారణమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించేందుకు వచ్చే నెల మార్చి 12న డిచ్పల్లిలో గల తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థి నిరుద్యోగ సమస్యల పరిష్కార సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. దేశ భవిష్యత్తును యువత దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్జీఎఫ్ కన్వీనర్ ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి, జాగో తెలంగాణ ప్రొఫెసర్ పద్మజ షా, నిర్మల తమ్మినేని విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. అంటే తెలంగాణ యూనివర్సిటీలో మార్చి 12వ తారీఖు ఏదైతే విద్యార్థులతో మీటింగ్ అనుకుంటున్నామో, సో దీంట్లో ముఖ్యంగా బీజేపీ ఈరోజు దేశాన్ని ఏ రకంగా వెనక్కి తీసుకెళ్తుంది అనే మెయిన్ ప్రాధాన్య అంశంతో పాటుగా ముఖ్యంగా విద్య మీద ఏ రకంగా బీజేపీ అప్రాధాన్యత వ్యవహరిస్తుందో, ఎలాంటి బడ్జెట్ ఇవ్వకుండా సో విద్యా వ్యవస్థను నాశనం చేస్తుందనే ఒక మెయిన్ అంశము అనేది విద్యార్థులతో మేము చర్చిస్తాము. అట్లాగే నిరుద్యోగంలో సో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి సో గత 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది మోడీ గారు. ఈరోజు మనకి చూసినట్లయితే మన తెలంగాణలో కానీ నిజామాబాద్ జిల్లాలో కానీ మోడీ గారు ఇప్పించినటువంటి ఒక్క ఉద్యోగం మనకు కనబడుతుందా అంటే కనబడదు. సో విద్యా నిరుద్యోగము అట్లాగే రైతులకు సంబంధించిన సమస్యలు, ఎందుకంటే ఇప్పుడు మనకి యూనివర్సిటీ చదివే పిల్లలందరూ కూడా 90% రైతు పిల్లలే. సో రైతులకు సంబంధించిన విషయాలు కూడా వీళ్ళు చెప్పినట్లయితే దాన్ని రైతుల వరకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఏ రకంగా సో రైతులకు వ్యతిరేకమైనటువంటి బిల్లులు పాస్ చేస్తున్నారు ఈరోజు, ఏ రకంగా రైతుల వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నారు, ఏ రకంగా ఈరోజు ఢిల్లీలో రైతులు తొక్కించేసి రైతులు రాకుండా వాళ్ళ వెహికల్స్ రాకుండా రోడ్ల మీద మేకులు కొట్టే విధానం ఏదైతే నిరంకుశమైన విధానం అవలంబిస్తున్నారో రైతుల పట్ల, ఇలాంటి విషయాలు కూడా వాళ్ళు చెప్పడం అనేది. సో అట్లాగే పేద ప్రజలకు సంబంధించి ముఖ్యంగా లేబర్కు సంబంధించి ముఖ్యంగా సో యాంటీ లేబర్ విధానాలు, సో మన కార్మిక వ్యతిరేక విధానాలు ఏ రకమైన బిల్లు తీసుకొస్తున్నారు, సో ఏ రకమైన ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాటిని రద్దు చేసి సో కార్పొరేట్లకి అనుకూలమైనటువంటి విధానాలని లేబర్ని ఇంకెక్కువగా పనిచేయించే విధానాలను కూడా ముందు తీసుకొస్తున్నారు. ఇలాంటివి ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ముఖ్యంగా పేద రైతుల పిల్లలు, పేద కార్మికుల పిల్లలు కాబట్టి ఇలాంటి విషయాలు కూడా ఈరోజు మేము విద్యార్థులకు చెప్పదలుచుకున్నాము. సో ఏ రకంగా దేశం మొత్తాన్ని ముఖ్యంగా యువతని పెడదలను పట్టిస్తున్నది, ఏ రకంగా అబద్ధాల న్యూస్ ప్రపంచం మొత్తంలో
అతి భయంకరమైన అబద్ధాలు ఆడుకుంటూ సో వాట్సాప్ యూనివర్సిటీలలో ఒక ప్రొఫెషనలైజ్ చేశారు. ప్రపంచంలో ఇప్పటివరకు చారిత్రాత్మకంగా తీసుకున్నా కానీ సో ఇప్పుడు వర్తమానంగా తీసుకున్నా కానీ ఇంత భయంకరమైనటువంటి ఒక ఫేక్ న్యూస్, అబద్ధపు న్యూస్ ప్రచారం చేయడంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ అనేది ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుంది అనే విషయాలు కూడా మేము కూలంకషంగా విద్యార్థులకు చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే ఈరోజు యువత అనేది చాలా ముఖ్యము, దేశానికి యువతనే భవిష్యత్తు కాబట్టి సో వీళ్ళు వాళ్ళ ఆర్ఎస్ఎస్ మాయాజాలంలో పడకుండా సో వాళ్ళ అబద్ధ ప్రచారాన్ని నమ్మకుండా ఉండడానికి మేము వాళ్ళకి ఎగ్జాంపుల్స్తో సహా చాలా విషయాలు చెప్పి సో విద్యార్థుల్ని ఒక రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటట్లుగా, రాజ్యాంగాన్ని పూర్తిగా వాళ్ళ ఆలోచన విధానాలు ఉండేటట్లుగా సో స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో ఒక ఉప్పెనగా వెలిగినటువంటి వ్యక్తి వీర సావర్కర్ అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవిదాస్ చాండక్ అన్నారు. న్యాయవాదిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ స్వతంత్ర పోరాటంలో నిబద్ధతతో అలుపెరగని పోరాటం చేసిన యోధుడని నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధులు వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ బార్ అసోసియేషన్ మరియు న్యాయవాది పరిషత్ ఆధ్వర్యంలో స్మృతి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు దేవిదాస్ చందక్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో ఒక ఉప్పెనగా వెలిగినటువంటి వ్యక్తి వీర సావర్కర్ అని కొనియాడారు. న్యాయవాదిగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ స్వాతంత్ర పోరాటంలో నిబద్ధతతో అలుపెరగని పోరాటం చేసిన యోధులని, అండమాన్ నికోబార్ జైల్లో కఠిన కారాగార శిక్షను అనుభవించడం జరిగిందని వివరించారు. స్వతంత్రం కోసం వీరమరణం పొందినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అని కొనియాడారు. ఇలాంటి పోరాట యోధుని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ కౌన్సిలర్ రాజ్ కుమార్ సుబేదార్, న్యాయవాద పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్ మోహన్ గౌడ్, న్యాయవాదులు బిట్ల రవి, ఉదయ్ కృష్ణ, వసంతరావు, శరత్ చంద్ర, పిల్లి శ్రీకాంత్, కేశవరావు, నారాయణ, గోవర్ధన్, రాజు, వెంకటేష్, నారాయణ దాసు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తలెత్తిన వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ వైఖరిపై బంజారా నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున గిరిజనులు హాజరయ్యారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన నివాళులు అర్పించారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మైక్ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తమ పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమం మధ్యలో నుంచే వెళ్లిపోయారు. డిచ్పల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్గా ఏకగ్రీవంగా రామచందర్ గౌడ్ ఎన్నికైనట్లు సహాయ రిజిస్ట్రార్ సత్యనారాయణ తెలిపారు. గత చైర్మన్ గజవాడ జైపాల్ రాజీనామా చేయగా కొత్త చైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. డిచ్పల్లి సొసైటీ చైర్మన్ పదవికి జైపాల్ రాజీనామా చేయడంతో నూతన చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. మంగళవారం సంఘం కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ చేపట్టగా ఒక్కరు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో సమయం పూర్తయ్యాక నూతన చైర్మన్గా రామచందర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సహాయ రిజిస్ట్రార్ సత్యనారాయణ ప్రకటించారు. ఈ మేరకు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. మండల కాంగ్రెస్ నాయకులు నూతన చైర్మన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నూతన చైర్మన్ రామచందర్ గౌడ్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. ఎల్లవేళలా రైతులకు తోడుండి రైతులకు అన్యాయం జరగకుండా చూస్తానని, ముఖ్యంగా రైతుల విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా డైరెక్టర్ల సహాయ సహకారాలతో సహకార సంఘాన్ని లాభాల బాటలో నడిపిస్తానని ఆయన పేర్కొన్నారు. అనంతరం డిచ్పల్లి మండలంలోని సహకార సంఘం రైతులు చైర్మన్ రామచందర్ గౌడ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గంగారావు, సొసైటీ డైరెక్టర్లు, డిచ్పల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పలసాని శ్రీనివాస్, నాయకులు కంచెట్టి గంగాధర్, డాక్టర్ షాదుల్లా, రైతులు పాల్గొన్నారు. సొసైటీ చాలా పెద్దది. గొరట్పల్లికి వెళ్ళి దూస్గా దిచ్చిపల్లి దాకా ఒక 20 కిలోమీటర్లు 15 విలేజ్లు ఉన్నాయి. అయితే గత 20 సంవత్సరాల నుండి ఒకతేతనే చైర్మన్ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందో అంత మాయాజాలం మాది ఊరు తెలకుండా ఉండే. అయితే మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పాలసీ మ్యాటర్ కింద ఇప్పుడు సర్పంచులు వీళ్ళందరినీ 2 నెలల్లో అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ వాళ్ళ జోలికి పోకుండా మరి మన పార్టీని బలోపేతం చేసుకునేదనే పరిస్థితులలో మరి చాలామంది టీఆర్ఎస్ వాళ్ళను ఎట్లాగో ఎమ్మెల్యే ప్రభుత్వం గత దిగింది కాబట్టి వీళ్ళు కూడా మరి మనం అందరినీ కూడా మన పార్టీలో వీళ్ళంత మటుకు జాయిన్ చేసుకుందాము, మన పార్టీకి తీవ్రంగా వ్యతిరేకం చేసిన వాళ్ళను గద్దె దించుదామనే ఆలోచన పార్టీ పరంగా మన కాన్షియస్ కాదు, అన్ని మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పని. మనం ఇలా చూస్తూ ఉన్నాం. చాలామంది ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు అందరూ కూడా వాళ్ళ అవిశ్వాసం పెట్టడము, మన వాళ్ళు మళ్ళీ గెలవడము. ఎందుకంటే వాళ్ళు చాలా ఘోరమైన రాజకీయం చేసింది టీఆర్ఎస్లో. అందుకనే ఇవాళ ఇక మిగతా వాళ్ళకు కూడా నేను అంటే చెప్తున్నాం, సరే ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అంటే విజయం సాధించినటువంటి తమ్ముడు మన రామచందర్ గౌడ్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు నరసన్న గారికి, గంగారాం గారికి, సుద్దపల్లి, మిగతా మన డైరెక్టర్స్ సభ్యులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. మరి రామచంద్ర గౌడ్ నాకు ఇప్పుడే కాదు, చాలా రోజుల నుండి పరిచయం. అక్కడ అందరికి అశోక్ కానీ వీళ్ళందరూ కూడా యానంపల్లిలో నాకు చాలా సంబంధాలు. మరి అక్కడ టీఆర్ఎస్లో జడ్పీటీసీ వీళ్ళంతా ఏం చేసినారో ఆ గ్రామంలో కానీ అంటే
ఒక మంచి పని చేయలే కానీ ఇట్లనే అందరినీ వాళ్ళను సతాయించుడు వీళ్ళని సతాయించుడు బెదిరించుడు ఇదంతా ఉంటే మనం ఇప్పుడు ఆడ పార్టీ బలోపేతమైంది. ఇప్పుడు మన గౌరవ్ చైర్మన్ అయిన తర్వాత మళ్ళా యానంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అత్యంత బలంగా తయారు కావాలి. మనం ఇందు గురించి అంటే డిచ్పల్లి పిఎస్సిఎస్ చైర్మన్గా ఎన్నుకోబడినది నన్ను. అందుకే పెద్దలు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి ఆశీర్వాదంతో ఇలా నేను చైర్మన్గా అయినాను. వారి సహకారంతో అలాగే పెద్దలు కంచెట్టి గంగన్న గారు, అలాగే పెద్దలు శ్రీనివాసన్న పులసాని శ్రీనివాసన్న గారు, అలాగే మా పాలక వర్గము, అలాగే గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పులేన్న కానీ అంబర్ సింగ్ కానీ ఇంకా సర్పంచులు, అలాగే మా పాలకవర్గము, మా యానంపల్లి గ్రామము, అన్ని గ్రామాలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక సొసైటీకి వస్తే మంచి మా సొసైటీ డిచ్పల్లి పెద్ద సొసైటీ. రైతులకు ఏమి ఇబ్బంది కాకుండా అన్ని పెద్దలతో సహకారం తీసుకొని ఏమి ఇబ్బంది కాకుండా వడ్లు కొనుగోలు చేయడం జరుగుతుంది. అందుకే అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. జై కాంగ్రెస్. మతోన్మాద ఫాసిజానికి వ్యతిరేకంగా చంద్రశేఖర్ ఆజాద్ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని విద్యార్థులకు పీవైఎల్ పీడీఎస్యు నాయకులు పిలుపునిచ్చారు. దేశంలో ఫాసిజం పెరిగిపోయిందని, యూనివర్సిటీలను కాషాయీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు వనమాల కృష్ణ, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్లు మాట్లాడుతూ, చంద్రశేఖర్ ఆజాద్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఫాసిజం పెరిగిపోయిందని, యూనివర్సిటీలను కాషాయీకరిస్తున్నారని తెలిపారు. ఉపాధి అవకాశాలు లేక దేశంలో కోట్ల మంది నిరుద్యోగులుగా తయారయ్యారని అన్నారు. బీజేపీ విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉపాధి అవకాశాల కోసం చంద్రశేఖర్ ఆజాద్ ఉద్యమ స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర సమరయోధుడు కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ 93వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ ఆజాద్. ఆయన స్ఫూర్తితో నేడు దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఫాసిజానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు రామ్ మందిర్ అనే పేరుతో, అదేవిధంగా మతోన్మాద విధానాలను ఈరోజు తీసుకొచ్చి ఓట్ల కోసం ఇవన్నీ ఈరోజు విద్వేషాలను రెచ్చగొడుతూ ఈరోజు దేశంలో మొత్తం కూడా ఓట్ల కోసమే ఇటువంటి విధానాలను ఈరోజు తీసుకొస్తున్నారు. ఆ విద్యకు కావాల్సినటువంటి నిధులు కానీ, యువతకు కావాల్సినటువంటి ఉపాధి కానీ ఎక్కడ కూడా చూపించడం లేదు. యువత ఉపాధి కోసం, విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం, అదేవిధంగా విద్యారంగానికి అధిక నిధుల కోసం ఈరోజు పోరాడాల్సిన అవసరం ఉంది. మరొక వైపు యూనివర్సిటీలను కూడా మొత్తం కూడా కాషాయీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ కేంద్ర ప్రభుత్వ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో విద్యార్థుల యువత పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా పిలుపునిస్తున్నాం. ఇందూరు నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగనున్నాయని నిర్వాహకులు చెప్పారు. నగరంలోని కిషన్గంజ్లో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం నాడు కుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి వారి ఆధ్వర్యంలో 3 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ కుంభాభిషేకం మరియు యాగాలు జరుగుతాయని, భక్తులు ఆర్యవైశ్య బంధువులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని వాసవి కన్యకా పరమేశ్వరి అధ్యక్షులు రవికుమార్ కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దిరాజు ఆత్మారాం, వీరమల్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు. పూర్వముత్సాయ
జయ జయ వాసవి శ్రీ కనకబ్రహ్మేశ్వరి ఆలయంలో ఈరోజు నుంచి కుంభాభిషేక మహోత్సవం ప్రారంభమైంది. 27, 28, 29 3 రోజులు కంచిపీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో ఈ కుంభాభిషేక మహోత్సవం జరుగుతుంది. నిజామాబాద్ ప్రజలందరూ వచ్చి ఈ కుంభాభిషేకంలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొంది అనుగ్రహం పొందాలని కోరుచున్నాను. జయవాస. శ్రీరామాలయ వార్షికోత్సవ వేడుకలను శోభయమానంగా నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తి ప్రపత్తులు చాటారు. ఎడపల్లి మండలంలోని జైతాపూర్ గ్రామంలో శ్రీరామాలయం 13వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులందరూ ఐక్యమత్యంగా రామాలయాన్ని నిర్మించుకున్నారు. ప్రతి ఏటా ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళవారం తెల్లవారుజాము నుండి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భజన కీర్తనలు ఆలపిస్తూ ఊరేగింపు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కరటూరి సత్యనారాయణ చౌదరి, వాకలపూడి కృష్ణారావు, కండి సత్యనారాయణ, మదన్ భాస్కర్రావు, సూర్యనారాయణ, ఈరంటె లింగం, బిక్కి సత్యనారాయణ గ్రామస్తులు పాల్గొన్నారు. శాస్త్రీయ ఆలోచనలు నూతన ఆవిష్కరణలకు పునాది వేస్తాయని సిరికొండ ఎస్ఐ జి రమేష్ అన్నారు. వ్యవసాయ పరికరాలు, సైన్స్ ప్రదర్శితాలను అద్భుతంగా తీర్చిదిద్దిన విద్యార్థులను ఆయన అభినందించారు. సిరికొండ మండల కేంద్రంలో బుధవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యశోధక్ పాఠశాలలో శాస్త్రీయ విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ రమేష్ ముఖ్య అతిథిగా హాజరై మొదటగా ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత సర్ సివి రామన్ చిత్రపటానికి ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్యతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విజ్ఞాన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ విద్యార్థులలో నిగూఢమైన ప్రతిభను వెలికితీయడానికి సృజనాత్మక ఆలోచనలను రేకెత్తించడంలో సైన్స్ పాత్ర ప్రధానమైందని అన్నారు. జీవ పరిణామంలోని మార్పు అనేది సమస్త మానవాళి ఎదుగుదలకు నాంది అన్నారు. మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాలు, అశాస్త్రీయత భావాలను రూపుమాపడంలో విద్యార్థుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సైన్స్ నమూనాలు, వినూత్న పరికరాలు, ప్రత్యేకించి వ్యవసాయ ఆధారిత సాధనాలు ఎంతగానో ఆకర్షణీయంగా ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం, ఉపన్యాసం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల ఫేర్వెల్ పార్టీతో రెంజల్ మోడల్ స్కూల్లో పండగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు అందంగా ముస్తాబై ఉల్లాసంగా గడిపారు. వినూత్న నృత్య ప్రదర్శనలతో అదరగొట్టారు. రెంజల్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులకు బీడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. వేదికను బెలూన్లతో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఎస్ఎస్సి విద్యార్థులు తమ అనుభవాలను 9వ తరగతి విద్యార్థులకు వివరించారు. పాఠశాలలో పొందిన అనుభూతిని వివరించి సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత విభిన్న నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చిన్నప్ప మాట్లాడుతూ పాఠశాలలు విద్యార్థుల మనస్సుల్లో చెరగని ముద్ర వేస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థి జీవితంలో పాఠశాల స్థాయి విద్య ప్రధాన భూమిక పోషిస్తోందని చెప్పారు. మోడల్ స్కూల్లో చదువుతో పాటు క్రీడలు, సైన్స్ ప్రయోగాలు చేయిస్తూ విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎస్ఎస్సి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో 10 GPA సాధించి పాఠశాలకు, జిల్లాలో మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, దామల జైనుల్, సంతోష్ కుమార్, ఆయేషా సుల్తానా, సంతోష్ కాంబ్లే, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాల రెంజల్ నందు 9వ తరగతి చదువుతున్న పిల్లలు 10వ తరగతి పిల్లలకు ఈరోజు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా 10వ తరగతి పిల్లలు వాళ్ళ అనుభవాలని 9వ తరగతి పిల్లలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా 9వ తరగతి పిల్లలు 10వ తరగతి నుండి పొందిన లాభాలను, స్టాఫ్ గురించి, స్కూల్ గురించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ ఉపాధ్యాయుల బృందం అందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పిల్లలు ఆటపాటలు, డ్యాన్స్లతో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా పిల్లల డ్యాన్సులు, మోనో యాక్షన్, శ్రీ భక్త మార్కాండయ్య సహిత శివ పంచాయతన నవగ్రహ దేవాలయ చరిత్ర కలస జీవధ్వజ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య చెప్పారు. 3 రోజుల భాగంగా హోమాలు, పూజా కార్యక్రమాలు, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని ఆయన వివరించారు. నగరంలోని కోటగరిలో పునఃనిర్మించిన శ్రీ భక్త మార్కాండయ్య సహిత శివ పంచాయతన నవగ్రహ దేవాలయ త్రితల రాజగోపుర కళస జీవధ్వజ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవాలు గత 3 రోజులుగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నగర అధ్యక్షులు వెంకట నరసయ్య మాట్లాడుతూ 3 రోజుల్లో భాగంగా మంగళవారం నాడు చండీ హోమం, రుద్ర హోమాలు, జ్ఞాన హోమము, అభివాస హోమాలు నిర్వహించామని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారని ఆయన తెలిపారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో అధిక సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పుల్గం హనుమాన్లు, కోశాధికారి విఠల్, సహాయ కార్యదర్శి బింగి మోహన్, నగర కమిటీ సభ్యులు, పద్మశాలి సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దాన్ని తీసేసి కొత్తగా చేయించి విగ్రహాలుగా తీసేసి మన శిఖరాలు, నవగ్రహాలు, అమ్మవారు, గణపతి సర్వం ఇక్కడ చేసి 3 రోజుల పాటు అక్కడ విగ్రహాలకు ఎట్లా జరగాలో అట్లా మన పంతులు గారు యజ్ఞాలు చేసుకుంటా అందరి జోడజోడ కూర్చుంటారు. షెడ్డి యాగం జరుగుతుంది కాబట్టి ఎత్తెత్తిన మహిళలు వచ్చిండ్రు. రోజు మాకు భోజనాలు ఏర్పాటు చేపిస్తుంది సంఘం అధ్యక్షుడు, 44 తరగతులు అందరు కలిసి ఈ రోజు ఇట్లా జరిగిందంటే అందరి సహకారము. ఎవరైనా డబ్బు నుంచుగా పెద్ద ఎత్తున ఇచ్చిండ్రు. మంచిగా జరుగుతుంది. మహిళలకు కానీ పురుషులకు కానీ మంచిగా పట్టుకుంటే తీసుకుంటున్నారు. జై మార్కండయ్య, జై పద్మశాలి, జై మార్కండయ్య, జై మార్కండయ్య. నిజామాబాద్ నగరంలో నగర పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం చేసినటువంటి శ్రీ భక్త పెంటి బలరాం గారు 500 రూపాయలు అన్నదానానికి సమర్పించారు. జై మార్కండయ్య పుణ్యవచనంతో 505 రూపాయలు పెంటి బలరాం గారు. అలాగే 1600 కలశాలకు సంరక్షణ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం సుమారు 5,000 మంది శ్రీనివాస్ గారు 25 కిలోల బియ్యం ఇచ్చారమ్మా. వాళ్ళ కుటుంబానికి మార్కండేయుడి ఆశీస్. ధన్యవాదాలు. శుభాకాంక్షలు. రైళ్లలో వేసవి కాలంలో చోరీలు ఎక్కువగా జరుగుతాయని రైల్వే పోలీసులు హెచ్చరిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సాయిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా రైళ్లలో వాష్రూమ్ల వద్దకు వెళ్లే సమయంలో కిటికీల వద్ద కూర్చునే మహిళలు బంగారు నగలతో జాగ్రత్తగా ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. వేసవికాలం ప్రారంభమైనందున రైళ్లలో చోరీలు అధికంగా జరిగే ఆస్కారం ఉందని నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ సాయిరెడ్డి తెలిపారు. రైల్వే ప్రయాణికులకు ఆయన భారతీ ఛానల్ ద్వారా పలు జాగ్రత్త చర్యలు సూచించారు. బోగీలలో కిటికీల వద్ద కూర్చున్నప్పుడు తమ మెడలోని బంగారు చైన్లు ఇతరులకు కనిపించే విధంగా ఉంచరాదని ఆయన అన్నారు. తమ యొక్క బ్యాగులో విలువైన బంగారం వస్తువులు, డబ్బులు ఉంచరాదని ఆయన సూచించారు. సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి పడుకోరాదని ఆయన పేర్కొన్నారు. ట్రైన్ ఆగి తిరిగి కదులుతున్నప్పుడు ప్రయాణికులు వాష్రూమ్ల వద్ద ఉండరాదని ఆయన తెలిపారు. ఆడవారిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీ వస్తువులు పోయినా వెంటనే 139 డయల్ నంబర్కు ఫిర్యాదు చేస్తే వెంటనే తమ సిబ్బంది చేరుకుంటారని ఎస్హెచ్ఓ సాయిరెడ్డి తెలిపారు. అలాగే గతంలో రైల్వే ట్రైన్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆయన వివరించారు.
కామారెడ్డి, బాసర, ఆదిలాబాద్ ఉంటాయి. ముఖ్యంగా ఈ వేసవి కాలం వచ్చింది కాబట్టి సమ్మర్ వచ్చింది. మరి రైల్వే ప్రయాణికులకు కొన్ని సూచనలు ఇద్దామన్న ఉద్దేశంతో మరి భారతీయ ఛానల్ వారు మమ్మల్ని అడగడం జరిగింది. దానికోసము మేము ఈరోజు సూచన చేస్తున్నాము. దానికి కొన్ని పాటించాలని కోరుతున్నాను. ఈ సమ్మర్ ఉన్నంత వల్ల ప్రయాణికుల ఇబ్బంది ఎక్కువ ఉంటుంది. ప్రయాణంలో చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ చేస్తుంటారు కాబట్టి ఎక్కువ దొంగతనాలు జరుగుతుంటాయి. మరి ఏ విధంగా జరుగుతున్నాయంటే ముందుగా కిటికీల దగ్గర కూర్చోవద్దు. ఎట్లా అంటే బంగారు ఆభరణాలు వేసుకొని మరి మీరు కిటికీ దగ్గర కూర్చున్నట్టయితే వచ్చి అక్కడికి వచ్చేసి లాక్కొని వెళ్తున్నారు. అట్లాగే మీరు విండోస్ దగ్గర కానీ డోర్స్ దగ్గర, మెయిన్ డోర్ దగ్గర అక్కడ నిల్చోవడము, వాష్ దగ్గర నిల్చోవడము, వాష్రూమ్ దగ్గర నిల్చోవడము అట్లా చేస్తూ ఉంటే నేరస్తులు అక్కడికి వచ్చి దొంగలు వచ్చి వాటిని లాక్కొని వెళ్తున్నారు. కాబట్టి మీ యొక్క ఆభరణాలు మీరు కనిపించకుండా ఉంటే వాళ్ళకు తీసుకుపోవడం కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి మరి మీ ఆభరణాలు మీ పైసలు జాగ్రత్త ఉంచుకోండి. దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా టికెట్ తీసుకొని ఎక్కండి. అట్లాగే లోపల మీరు పడుకున్నప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని గమనిస్తుంటారు కాబట్టి పడుకున్నప్పుడు మీరు జాగ్రత్త ఉండాలి. మీ బ్యాగులు కూడా జాగ్రత్త పెట్టుకోండి. బ్యాగులలో మరి మీ బంగారు ఆభరణాలు కానీ, వస్తువులు కానీ మరియు పైసలు కానీ కూడా దాంట్లో పెట్టకండి. బంగారు ఆభరణాలు ఉంటే గాజులు ఉంటే చేతికి వేసుకోండి. ఇంకేదైనా చేస్తుంటే కూడా మెడల్ వేసుకోండి. కానీ అక్కడ బ్యాగ్లో పెట్టేసేసి మీరు ఆశ్రమంకి వెళ్ళినప్పుడు అవి దొంగతనం అవుతుంది. కొన్ని సంఘటనలు చెప్తాను, 2-3 సంఘటనలు జరిగినాయి ఈ మధ్యనే. మరి అవి మీకు చెప్తాను. ఇంకోసారి అలా జరగకుండా ఉండాలని మేము అనుకుంటున్నాము. విజయవాడ నుంచి వాళ్ళు షిరిడీకి వెళ్ళారు. షిరిడీకి వెళ్ళి నిజామాబాద్ రూట్లో వెళ్తే ఇక్కడ బస్ స్టాండ్ ఇక మన నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు మళ్ళీ మూమెంట్ అయ్యేటప్పుడు ఇవి ఎక్కువ దొంగతనాలు అవుతుంది. తర్వాత ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసల జోరు రోజురోజుకు పెరిగిపోతోంది. మంగళవారం నాడు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కల్దుర్కి సొసైటీ చైర్మన్, ఎన్డీసీసీ బ్యాంక్ డైరెక్టర్ శరత్ రావు, రాజాగౌడ్, సాలురా మరియు సిద్ధాపూర్ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోస్రా మండల ఎంపీడీఓగా పనిచేసి బీర్కూర్ మండలానికి బదిలీపై వెళ్లిన ఎంపీడీఓ పుట్టా భారతికి పంచాయతీ కార్యదర్శులు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీపీ పిట్ల ఉమాశ్రీరాములు, జెడ్పీటీసీ గుత్ప విజయభాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరై ఆమెను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోస్రా మండల పరిధిలోని గ్రామాల అభివృద్ధికి ఎంపీడీఓ భారతి నిరంతరం కృషి చేశారని కొనియాడారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారుతి, ఉప తహసీల్దార్ సాయిలు, ఎంపీఓ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి